హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా అంటే చాలా టేస్టీగా, సింపుల్‌గా ఇంట్లోనే చికెన్ నగెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే సూపర్ సూపర్ అనాల్సిందే, అంత బావుంటాయి. ఇది స్నాక్ ఐటెమ్ అండి. చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా చాలా బావుంటాయి. ఈజీగా మీరు ప్రిపేర్ చేసేసుకోండి. దీనికోసం ఇక్కడ నేను బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. బోన్స్ ఏమీ లేకుండా ఇలాగా మెత్తని ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ముద్దలాగా అయితే రెడీ అవుతుంది. గ్రైండ్ చేసుకుంటే చక్కగా ఇలాగా మొత్తం ఒక ముద్దలాగా వచ్చేస్తుంది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. వాటర్ ఏమీ లేకుండా వాటర్ వడబెట్టేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు చాలా చిన్నగా చాప్ చేసుకోండి. సన్నగా వచ్చేటట్టు చేసుకోవాలి. ముక్కలు అస్సలు పెద్దగా ఉండొద్దండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మనం తీసుకున్న చికెన్లోకి వేసేసుకొని దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు, కారం. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. పిల్లలు ఎక్కువ కారం తినరు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్, మిరియాల పొడి కూడా వేసుకుంటున్నా. ఘాట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒక హాఫ్ బద్ద నిమ్మరసం, అలాగే ఒక 1.5 స్పూను కొంచెం లైట్గా మైదా అనేది యాడ్ చేస్తున్నానండి. ఒక స్పూన్ మైదా, అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేస్తున్నా. కొంచెం క్రంచీనెస్ కోసం అనేది, సాఫ్ట్గా క్రంచీగా ఉండడానికి, అలాగే ముద్దలా అవటం కోసమని ఒక స్పూన్ మైదా యాడ్ చేస్తున్నా. ఒక గరిటె ఆయిల్ వేసుకొని మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసుకొని ఒక ముద్దలా అయితే చేసుకోవాలి. బాగా మెత్తగా మదాయించకండి. ఆనియన్స్లో అనేది వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ కలిసి ఒక చక్కటి చపాతి ముద్దలా రెడీ అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా వెయిట్ చేయకుండా అయితే, ఎందుకంటే మనం లేట్ చేసే కొద్దీ దాంట్లోనే వాటర్ అనేది బయటకు వచ్చేసి బాగా లూజ్ అయిపోతుంది. అందుకే అవి వాటర్ ఏం తగలకుండా ముద్దలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం కలుపుకున్న ఈ చికెన్ ముద్దని ఈ ప్లేట్లోకి వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా పలుచగా కాకుండా, అలానే మందంగా కాకుండా, మనకి ప్లేట్ షేప్ ఉంది చూసారా, దాంట్లోకి కొంచెం ఒక లేయర్ వచ్చేలాగా మొత్తం ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఆయిల్ రాసుకున్నాం కాబట్టి మనం తీసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇందుగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని, బాగా పలుచగా ఉండకూడదు, అలా అని ఎక్కువ మందంగా కూడా ఉండొద్దండి. మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇలా మొత్తం ప్లేట్ అంతా పెట్టేసుకున్నాను. విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడే చాక్తో పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోండి. చిన్న చిన్న స్క్వేర్గా కానీ, లేకపోతే డైమండ్ షేప్స్గా కానీ, ఎలా అయినా మీరు ఈ షేప్స్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్స్లో వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. లేదంటే మనం తర్వాత షేప్స్ లాగా కూడా రెడీ చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్స్లో పిల్లలకి ఇష్టమైనలాగా రోల్స్లా కానీ, రౌండ్గా చిన్న చిన్న బాల్స్లా కానీ ఎట్లైనా రెడీ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ డైమండ్ షేప్స్లో కట్ చేసుకుంటున్నాను. విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ని మనం డీప్లో ఒక 1 అవర్ కానీ ఉంచేసుకోవాలి. కొంచెం ఎక్కువ టైం అయినా పర్వాలేదండి. అవి కొంచెం గట్టి పడతాయి ఈ పీసెస్ అనేవి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈలోపు పైన క్రంచీనెస్ కోసం అనేది ఇక్కడ నేను కార్న్ఫ్లేక్స్ ఉంటుంది కదండి, ఆ కార్న్ఫ్లేక్స్ని మిక్సీలో పౌడర్లా చేసుకున్నాను. రవ్వలాగా రెడీ చేసుకున్న కార్న్ఫ్లేక్స్ని పైన క్రంచీగా కరకరలాడుతూ టేస్ట్ బాగుంటుంది.
అది మిక్సీ జార్లో వేసుకొని కార్న్ఫ్లెక్స్ని పౌడర్ చేసుకొని, అలాగే దాంట్లోకి కార్న్ఫ్లోర్ పౌడర్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ పీసెస్ ఉంటే ఎక్కువ పౌడర్ని కలుపుకోండి. ఇది పైన కోటింగ్కి చాలా బాగా టేస్టీగా క్రిస్పీనెస్ అనేది ఉంటుంది. బ్రెడ్ పౌడర్ ఉంటే బ్రెడ్ పౌడర్ కూడా కలుపుకోండి. నాకు ఇప్పుడు బ్రెడ్ పౌడర్ లేదు కాబట్టి నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఎక్కువ క్రంచీనెస్ కోసం వద్దు అనుకుంటే బ్రెడ్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ప్లేట్లో వెడల్పుగా పెట్టేసుకున్నాను. ఇంకొక బౌల్లోకి ఒక ఎగ్ అయితే తీసుకుంటున్నానండి. మీకు ఎగ్ వద్దనుకుంటే ఎగ్ స్కిప్ చేసేయండి. ఎగ్ యూజ్ చేయకపోయినా పర్వాలేదు. కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకొని దాంట్లో రోల్ చేసుకొని వేసుకున్నా సరిపోతుంది. ఎగ్ తినము అనుకుంటే ఈ ఎగ్ అనేది యూజ్ చేయకుండా కార్న్ఫ్లోర్ వాటర్ కలుపుకొని ఉంచుకోండి. దీంట్లో కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా చిన్న గ్లాసు పాలు అనేది యాడ్ చేస్తున్నానండి. అది బైండింగ్ రోల్ చేసుకోవడం కోసం, లేదంటే మీరు వాటర్నైనా కలుపుకోవచ్చు. ఈ మిరియాల పొడి, సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్క పెట్టేసుకున్నా. ఇప్పుడు స్టఫింగ్ కోసం రెడీ అయిపోయింది. పైన కోటింగ్ చేసుకోవడానికి ఇవి రెడీ అయిపోయింది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పీసెస్ని తీసుకొని ఇట్లా చాక్తో తీస్తే చక్క పీసెస్లా వచ్చేస్తాయి. మీరు ఫ్రిడ్జ్లో ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నా పర్వాలేదండి. చక్కగా బాగా డీప్ అయిన తర్వాత పీసెస్లా వచ్చేస్తాయి. కొంచెం గట్టిపడి ఈ విధంగా పీసెస్ అన్నీ తీసేసుకోవాలి. కింద మనం నూనె అప్లై చేసాం కాబట్టి ఈజీగా అనేవి వచ్చేస్తాయి. విధంగా తీసుకున్న ముక్కల్ని మనం ముందుగా బీట్ చేసుకొని ఎగ్ బీట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, దాంట్లో రెండు వైపులా చక్కగా కోటింగ్ పట్టించేయాలి ఎగ్ మిశ్రమాన్ని. ఈ ఎగ్ దాంట్లో రోల్ చేసుకొని ఇలా ఫోక్తో సపరేట్ చేసేసుకొని మనం పైన కోటింగ్ కోసము కార్న్ఫ్లేక్స్ పౌడరు, కార్న్ఫ్లోర్ కలిపి ఉంచుకున్నాం కదా, దాంట్లో వేసేసుకొని రెండు వైపులా చక్కగా అంటేటట్టు ఇలాగా రోల్ చేసుకోండి. తీసుకొని సపరేట్గా వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మనం అన్ని పీసెస్ని రెడీ చేసేసుకోవాలి. షేప్ అనేది మీ ఇష్టం అండి. మీకు ఇందులోంచి తీసినప్పుడు కొంచెం ఏదైనా షేప్ అవుట్ అయినా రౌండ్ సర్కిల్లా కానీ చిన్న చిన్న బాల్స్లా కానీ మీ ఇష్టం ఏ రకంగా అయినా షేప్స్ రెడీ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని ఆయిల్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కేఎఫ్సి స్టైల్లో పైన చికెన్కి ఉంటుంది చూసారా క్రంచినెస్, అలా ఉంటుంది. ఇలా సింబల్ షేప్స్లో కానీ రౌండ్గా కానీ బాల్స్లా కానీ మీ ఇష్టం ఏ రకంగా అయినా షేప్స్ అయితే రెడీ చేసుకోండి. ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదండి. మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 సైడ్స్ ఇట్లా సపరేట్ చేసేసుకుంటున్నాను ఆయిల్ నుంచి. పిల్లలకి ఇలా మీరు రెడీ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ నుంచి తీసి సపరేట్ చేసేసుకొని మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం రౌండ్ కలర్ బాల్స్లా వేసుకున్నాను. మనం పీసెస్ తీసేసిన తర్వాత సైడ్ చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఇలాగా రౌండ్గా చేసేసుకున్నాను. మీరు అలా షేప్స్లో కాకుండా స్టార్టింగే కూడా రౌండ్గా ఇట్లా చేసుకొని కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్స్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకొని ఇలాగా
మైనీస్తో కానీ సాస్తో కానీ సర్వ్ చేస్తే ఎంతో టేస్టీ చికెన్ నగెట్స్ అయితే రెడీ అయిపోయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం లోపల పెప్పర్ పౌడర్ అలా ఆనియన్స్ అవన్నీ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, సూపర్ అంటారు. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.